తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూత్ లెవెల్ అధికారులు బీఎల్ఓలుపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సిఐటియు జనగామ జిల్లా కమిటీ ముఖ్యమంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. స్టేషన్ ఘనపూర్లో బీఎల్ఓలతో కలిసి నిర్వహించిన సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు మాట్లాడుతూ, బీఎల్ఓలు తమ సాధారణ ఉద్యోగాలతో పాటు ఓటరు జాబితాల సవరణ, ఇంటింటి సర్వేలు, ఎన్నికల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాంటి ఉద్యోగులను మొత్తం వ్యవస్థగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఉద్యోగులను విమర్శించడం కాకుండా వారి సమస్యలను పరిష్కరించి మెరుగైన పని వాతావరణం కల్పించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ బీఎల్ఓలు కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఎల్ఓలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే, వారు మరి ఏ ఆలోచనలో మాట్లాడారో, ఎందుకు మాట్లాడారో తెలియదు కానీ, తెలంగాణ రాష్ట్రంలో బీఎల్ఓలను అవమానపరిచేటట్టు మొన్న కోడంగల్లో సభలో మాట్లాడుతూ బీఎల్ఓల పట్ల చాలా అనుచితంగా, వాళ్ళ మనసు గాయపరిచే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులేం కాదు, వాళ్ళు అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, లేకపోతే కారోబార్లు వివిధగా పనిచేస్తున్నారు. అదనంగా వాళ్ళకు ఇది పనిభారమే, అదనపైనటువంటి పనిభారం. వాళ్ళకు మొబైల్ కూడా వాళ్ళ సొంతంగా ఉన్నటువంటి మొబైలే. ప్రభుత్వం వాళ్ళకి ఎలాంటి సప్లై కూడా చేయలేదు. ఉన్న ఆరకూరైనటువంటి సౌకర్యాలతోటే ప్రభుత్వం పెట్టినటువంటి ఒక బాధ్యతను, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఒక కర్తవ్యాన్ని ఇంటి దాకా ప్రజల్లోకి వెళ్ళి నిర్వర్తించేదంటే, ఇంటింటికి వెళ్ళాలంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి పనిచేస్తున్న వాళ్ళను ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, ప్రశంసించాలి. అది పోను ఎక్కడన్నా ఎవరన్నా బీఎల్ఓలు ఎవరన్నా పనిచేయని వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళను పనిచేయకపోతే వాళ్ళను వ్యక్తిగతంగా అట్లాంటి వాళ్ళు ఎవరన్నా గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం చేస్తూ వాళ్ళని మందలియచ్చు. దాన్ని తప్పట్టేది ఏం లేదు. కానీ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటే మీరు నిద్రపోతున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు నెల నెల మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అని చెప్పేసి అట్లాంటి వ్యాఖ్యలు అవి వాళ్ళకి వర్తించవు. బీఎల్ఓలకు మీరు మాట్లాడిన మాటలు వాళ్ళకి వర్తించవు. ఎందుకనంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడారు కానీ అది మీరు అన్నట్టు వాళ్ళ ఆ రకమైనటువంటి అకౌంట్లో వాళ్ళకు మీరు నుండి వేసే డబ్బులు పడతలేవు, లేకపోతే వాళ్ళ ఆ రకంగా మీరు చెప్పిన పద్ధతిలో వాళ్ళకి అలాంటి సౌకర్యాలు ప్రభుత్వం నుండి అందట్లేదు. అందుకే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఎల్ఓలను అవమానపరిచేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోవాలని మేము సిఐటియు జిల్లా కమిటీ నుండి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.